పేదలకు ఇల్లు కడితే కమిషన్ రాదనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టియలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 8,19,000 కోట్ల అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. పేదవారికి కష్టం కలగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్లు దండుకోవచ్చని ఆనాటి ప్రభుత్వ నాయకుల ఆలోచన చేశారని ఆయన విమర్శించారు. ఏదైతే పాత రోడ్డు ఉందో ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మన హయాంలోనే సుమారు 90 లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది. నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసిన ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలని తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మద్దు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల